ఐడియా ఎట్లా వచ్చింది, ఎవరికి వచ్చింది ఫస్ట్? నాకే వచ్చిందన్న. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారన్న, ఇప్పుడు కలుద్దాం అంటే తిందాం తాగదాం అని అంటారు జనరల్ గా. కానీ అది డబ్బు వల్లనే చనిపోయాడు కాబట్టి, డబ్బు లేకపోవడం చనిపోయాడు కాబట్టి. మనుషులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరు ఉన్నప్పటికి కూడా, కుటుంబ సభ్యులు ఉన్నప్పటికి కూడా ఎవరిని అడగలేక చెప్పుకోలేక చనిపోయాడు. అంతే అన్న. ఇప్పుడు కనీసం సాయం చేసే పరిస్థితి అన్న, పెళ్లి చేయాలంటే ఎంత అందరూ తల ఒక 5,000 10,000 వేసుకుంటే 2-3 లక్షలు అవుతుంది. కానీ 2-3 లక్షలు అడిగిన స్థితిలో పొజిషన్లో ఉన్నాడు ఆయన. అప్పుడు మేమేం చేసినాము, అరే ఇట్లా 5,000 10,000కి మనము ఇట్లా ఆత్మహత్య కరెక్ట్ కాదు, మనం అందరం కుటుంబం, మన డబ్బు కావాలి కాబట్టి డబ్బును ఏ రకంగా మనం ముందు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము మనిషికి 5,000 వేసుకొని 75,000 స్టార్ట్ చేసి, ఈ రోజు మేము ఒక సొసైటీ ఏర్పాటు చేసి మా సొంత డబ్బులతో మా కుటుంబంలో ఒక స్లాబ్ ఒక పెద్ద బాబాయ్, ఇంకో చిన్న బాబాయ్, అట్లా 5 ఫ్లోర్లు బిల్డింగ్ వేసుకొని సొంత పైసలు. ఇదేనా బిల్డింగ్? ఈ బిల్డింగ్ 5 ఫ్లోర్లు బిల్డింగ్. దీంట్లో ఏం చేస్తామంటే, దీనికి రెంట్కి ఇచ్చి ఆ రెంట్ని అమౌంట్ 41,500 రూపాయలు వస్తాయన్న మనకి నెలకి. ఇక్కడ అందరికి ఏం తెలుసానా, అందరికి ఏంటంటే స్టూడెంట్స్, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు గ్రూప్స్ కోసం చదువుకోవడము, రకరకాల వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. అన్న మాకు కొంచెం తక్కువ అవుతుంది అంటే 4-5 మంది కలుసుకొని ఒక రూమ్ తీసుకొని రెంట్లు కడతారు అన్న.